మీ పాన్ కార్డ్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? దాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోతే చాలా నష్టపోతారు. ఇలాగే ఒక వ్యక్తి చేసుకున్న చిన్న తప్పుకి 140 crore రూపీస్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఈ వ్యక్తి పేరు సుధీర్. ఉత్తరప్రదేశ్లో ఉన్న బులంద్ షహర్ అనే ప్రదేశానికి చేరుకున్నవాడు. ఈ వ్యక్తికి ట్యాక్స్ అథారిటీస్ రీసెంట్గా 140 crore రూపీస్ ట్యాక్స్ నోటీస్ని సెండ్ చేశారు. దేని గురించి అని చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి పేరు మీద 6 ఫేక్ కంపెనీస్ ఢిల్లీలో రిజిస్టర్ అయినాయి అని చెప్పారు ట్యాక్స్ అథారిటీస్. క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసిందేంటంటే ఈ కిరాణా షాప్ ఓనర్ కి ఆ 6 షెల్ కంపెనీస్ కి ఎటువంటి సంబంధం లేదు. బట్ ఇతని యొక్క పాన్ డీటెయిల్స్ ని మిస్యూజ్ చేసుకున్నారు. అలా అని ఈ వ్యక్తికి వచ్చిన ఫస్ట్ ట్యాక్స్ నోటీస్ ఇది కాదు. 2022లో అంటే 3 సంవత్సరాల క్రితం కూడా ఈ వ్యక్తికి ఇలాంటి ఒక ట్యాక్స్ నోటీస్ వచ్చింది. బట్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి యొక్క పాన్ని కంటిన్యూస్గా మిస్యూజ్ చేస్తున్నారు. ఫేక్ కంపెనీస్ మాత్రమే కాదు, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ అవ్వచ్చు, మీ పేరు మీద ఎవరో లోన్ తీసుకోవచ్చు, ఇల్లీగల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సో పాన్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా? నేను ఇలాంటి ప్రాబ్లంకి ఇరుక్కోకూడదంటే ఏం చేయాలి? మీ పాన్ కార్డ్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. ఇచ్చినా కూడా మాస్క్డ్ పాన్ కార్డ్ని మీరు ఇవ్వాలి. అలానే మీ క్రెడిట్ రిపోర్ట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఒక 6 monthsకో 1 yearకో మీరు చెక్ చేయాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఇండియాలో టోటల్గా 4 RBI లైసెన్స్డ్ క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. ట్రాన్స్ యూనియన్, సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్, హైమార్క్ అని. సో వీళ్ళ వెబ్సైట్కి విజిట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ పేరు మీద మీకు తెలియకుండా ఏదైనా లోన్ తీసుకున్నారా, లోన్ యాక్టివ్గా ఉందా, ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతుందా, ఇలాంటిది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాడ్ని ఆపొచ్చు. సెకండ్ పాయింట్, ఆల్రెడీ గవర్నమెంట్ ఈ రూల్ని తెచ్చింది. పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కంపల్సరీగా లింక్ అవ్వాలని. ఎంతోమంది పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేయలేదు. ఒకవేళ పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఉంటే పాన్ని యూజ్ చేసుకున్నా కూడా ఆధార్ వెరిఫికేషన్ అని మీకు ఒక ఓటీపీ వస్తుంది. అలాంటి ఓటీపీ మీరు షేర్ చేయకుండా ఉన్నా కూడా పాన్ కార్డుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా పాన్ కార్డుని ఆధార్కి లింక్ చేసుకోండి. ఎంతోమంది ఫైన్ కట్టాలి కదా, అందుకే వద్దని ఊరుకున్నారు. అలా చేయకండి. ఇలా చేసినట్లయితే మీ పాన్ కార్డుని మిస్యూజ్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెసెసిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.